కోపం అనేది మబ్బు లాంటిది. మబ్బులు తొలగిపోయినాయి అనుకోండి, ఆకాశం నిర్మలంగా ఉంటది. అదే బాధ గాయం లాంటిది. గాయం మానిపోయిద్ది. కానీ మచ్చ అలానే మిగిలిపోయిద్ది. కాబట్టి కోపంలో ఒక మాట అన్నా పర్వాలేదు కానీ, మనసుని బాధ పెట్టకండి. ఎందుకంటే, ఆ బాధ ఒక ముల్లులా ఉంటది. కోపంలో ఒక మాట అనొచ్చన్నారు కదా అనేసి, మనసుని గాయపరిచే మాటంటే, అది కూడా ఒక మచ్చలాగా మీరెంత సంతోషంగా తర్వాత ఎంత బాగా చూసుకున్నా, ఆ మచ్చ అప్పుడప్పుడు గుర్తు చేస్తా ఉంటది. ఒకప్పుడు ఈ మాట అన్నారు. ఒకప్పుడు ఈ బాధ కలిగింది అని. ఓకేనా? సో, మనం ఎవరికీ బాధ అనే మచ్చని మాత్రం ఇవ్వొద్దు. సాధ్యమైనంత వరకి మన పరిధిలో మనం హ్యాపీగా ఉందాం. మన పక్కన వాళ్ళని హ్యాపీగా ఉంచుదాం. ఓకేనా?